ఎన్టీఆర్ ఫ్యాన్ అవని, ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వకపోని నాకు సంబంధం లేదు. ఒక బేసిక్ సినిమా లవర్ అనే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఎమోట్ వేసి అరవింద సమేత వీరరాఘవ అంటే ఒక బ్లాంక్ గా మైండ్ వెళ్తాం లోపలికి. త్రివిక్రమ్ గారి సినిమా స్టైల్ ఎలా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఈ సినిమాకి వెళ్తే దాని కంప్లీట్ భిన్నంగా ఉంటుంది అనమాట. అసలు ఫస్ట్ 20 మినిట్స్ సినిమా అయిన తర్వాత అరాచకం థియేటర్ లో. అరే అసలు మేము ఏం చూస్తున్నాం రా, అసలు ఎవరి సినిమా రా ఇది అంటే మరి కంప్లీట్ బోయపట్టి లెవెల్ టేకింగ్ ఉంటుంది. వి వినాయక్ లాగా ఆ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అనమాట. అంటే ఆ 20 మినిట్స్ లో నీకు ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్ పెట్టకుండా దాని ఫినిషింగ్ లో వచ్చి అంత ఎమోషనల్ టచ్ ఇచ్చాడు అనమాట. అసలు కూడా ఎన్టీఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బేసిక్ గా తనని పికప్ చేసుకుని తీసుకెళ్ళడానికి వచ్చిన ఒక చిన్నాన్న వాళ్ళ నాన్న, వాళ్ళ ఇద్దరు చనిపోయారు దారిలో. ఇప్పుడు వాళ్ళిద్దరి శవాల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ పిన్నమ్మకి కానీ ఏం చెప్పగలుగుతాడు వెళ్ళి, వాడి కోసం వచ్చి ప్రాణాలు వదిలేసి చెప్పాలి. సో ఈ టైంలో వాళ్ళిద్దరిని బండిలో పెట్టుకుని అక్కడ చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో అసలు అది వెదర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అవని, ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వకపోని నాకు సంబంధం లేదు. ఒక బేసిక్ సినిమా లవర్ అనే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఎమోట్ వేసి ఇట్లా అంటే ఇంకా తమన్ కూడా చాలా చెప్పాడు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేసిన కూడా ఏ మ్యూజిక్ పెట్టాలి, ఏ మ్యూజిక్ పెట్టాలి ఆలోచించి లాస్ట్ మ్యూజికే వద్దు, కామ్ గా పెడతాము, ఆ ఎమోషన్ క్యారీ అవ్వని చెప్పాడు అనమాట. సో అంత ఇంపాక్ట్ఫుల్ సీన్ అనమాట అదైతే. సో నాకు తెలిసి త్రివిక్రమ్ గారి సినిమాల్లో హ్యూమర్ చూసాము, తర్వాత పంచెస్ చూసాము, తర్వాత లవ్ స్టోరీ చూస్తాము. బట్ ఇంత హెవీగా ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్ అనేది మాత్రం ఈ ఫస్ట్ 20 మినిట్స్ లోనే క్యారీ అవుతుంది అనమాట. అండ్ ఆ ఎమోషనల్ టచ్ కి ఏడబోయినాడో సాంగ్, ఆ సాంగ్ అయితే ఇంకా దానికి పరాకాష్ట. అంతవరకు ఈ క్యారీ చేసిన ఎమోషన్ అనేది అక్కడ అవుట్ బుస్ట్ అవుతుంది అనమాట.